దేవుని వాక్యం అందించడానికి ఆత్మీయ తండ్రి గారు మోజస్ నాన్నగారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి ఈ సమయం దైవజనులకు అప్పగిస్తుండగా అందరము చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఘనులైన మీ అందరితో కలిసి అల్పుడునైనా నేను కూడా ప్రభు సన్నిధిని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరి దైవజనులు దేవరాజయ్య గారు, పాస్టర్మ గారు, వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్యను స్థాపించి దీని కొరకు ఎంతగానో ప్రార్థించి ప్రయాసపడినటువంటి మరి సహోదరి రుక్మిణమ్మ గారికి మా కుటుంబ పక్షంగా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి సభకు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనులు గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ రమేష్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వేదిక మీద ఉన్న మరి తెనాలి రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ ట్రెజరర్ గారైనటువంటి బన్నబాసయ్య గారికి, ఈ సభలో ఉన్న దైవజనులందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని పాటలు పాడిన వారికి, సంగీత బృందానికి, స్థానిక ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి దేవుని బిడ్డలకు, మరి రుక్మిణమ్మ గారి మీద అభిమానం, దేవుని మాటలు వినాలి అనేటువంటి ఆశతో వచ్చినటువంటి గ్రామస్తులకు, కొందరు ఇక్కడ దాకా రాలేకున్నప్పటికీ కొంచెం దూరంగా ఉండి వింటున్నటువంటి ప్రాంత ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని పాటలు పాడిన వారికి, ఆరాధన చేసిన వారికి, సంగీత బృందానికి కూడా వందనాలు. నా పేరు మోజెస్, నేను దేవుని సేవకుడిని. నన్ను ఎదురు మొండి మోజెస్ అని పిలుస్తారు. నేను ఒక వైష్ణవ బ్రాహ్మణ సాంప్రదాయంలో నుండి యేసు ప్రభువు నమ్ముకొని ఈ రాత్రి మీ మధ్యలో ఆయన సేవకునిగా నిలబడ్డాను. ఈ రాత్రి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు ధ్యానం చేద్దాము. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీ ఎదుట దేవుని మాటలు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. కూటంలో ఉన్న వాళ్ళైనా, వెలపట ఉండి వినేటువంటి సహోదరులైనా దేవుని వాక్యాన్ని వినండి. వాక్యపరమైనటువంటి సందేహం, వాక్యాన్ని బట్టి కానీ, నేను ప్రకటించే సాక్ష్యాన్ని బట్టి కానీ ఏ విధమైన సందేహం మీకు ఉన్నప్పటికీ మీ సందేహ నివృత్తి కొరకు సభానంతరం నన్ను కలిసి మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రాత్రి వీలు కాకపోయిన పక్షంలో మీకు సందేహం ఉంటే కనుక స్థానిక పాస్టర్ గారికి తెలియచేయండి. నేను మందిరానికి వచ్చైనా సరే తర్వాత అయినా మీ సందేహ నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 18వ అధ్యాయంలో 14వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా బిగ్గరగా చదువుతారా? యోహాను సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. దానికి ముందు కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. చాలు. కయప అనేది ఒక వ్యక్తి పేరు. కొన్ని పదాలు సంఘంలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి, సంఘం వెలపట ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అదేంటో అనుకుంటారు కదా, అందుకని మీకు ముందుగానే వివరంగా చెప్తున్నాను. కయప అనేది ఒక యూద మత పెద్ద, ఒక వ్యక్తి యొక్క పేరు.
కయప అనబడిన మనుష్యుడు తను వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి మాటలు. ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడు అంటే యూదులతో చెప్తున్నాడు. యూదులకు ఈయన ఒక వ్యక్తిగతమైన సలహా చెప్తున్నాడు. అదేమని అంటే, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరము. ఈ మాటలే నేను మీకు అర్థమయ్యేంత వివరంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. కయప, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరము అనే మాట యూదులతో చెప్తున్నాడట. ఒక మనిషి చనిపోతే ప్రజలందరికీ ఎలా ప్రయోజనం కలుగుతుంది? ఆయన చెప్తున్నాడు వాళ్ళతో, అబ్బాయి, ఒక మనిషి చనిపోవాలి, ఒక మనిషి చనిపోతే ప్రజలందరికీ కూడా ఆ మరణము ప్రయోజనకరమవుతుంది అని సలహా చెప్తున్నాడట. దీని కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ మహాకృపను బట్టి ఈ ప్రాంతంలో నుండి సహోదరి రుక్మిణమ్మ గారి కుటుంబమును మీరు ఎన్నుకొని ఈ గ్రామ ప్రజల రక్షణ కొరకు నీ కుమార్తె హృదయంలో మంచి భారాన్ని మీరు పెట్టి, తన జీవితంలో ఈ ప్రజల కొరకు పడిన ప్రయాసను మీరు చూశారు. దాని పర్యవసానమే ఒక సంఘంగా మీరు ఇక్కడ పనిని ప్రారంభించారు. దానిని కొనసాగించడానికి నీ కుమార్తె ద్వారా మీ దాసులు దేవరాజు గారి కుటుంబమును మీరు ఇక్కడ నిలబెట్టి జరిగిస్తున్న పరిచర్య కొరకు స్తోత్రాలు. ఈ పరిచర్యను మీరు దీవించండి, సరిహద్దులు విశాలపరచండి. నీ బిడ్డల ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. ఈ రాత్రి నీ మాటలు ప్రకటించబడుతూ ఉండగా ఎందరి హృదయాలలోనికి, ఎందరి చెవులలోనికి ఈ మాటలు చొరబడుతున్నాయో వారందరి హృదయాలలో ఒక గొప్ప ఆలోచనాత్మకమైన బుద్ధి పుట్టించి సత్యాన్ని గ్రహించే దిశగా నీ బిడ్డలు ముందుకు అడుగులు వేయడానికి ఒక గొప్ప సహాయము వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అల్పుడను నిష్ప్రయోజకుడను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. కయప అనబడిన వ్యక్తి తన ఎదుట ఉన్నటువంటి యూదులతో ఇలాగూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒక వ్యక్తి చనిపోవడం అనేది ప్రజలందరికీ కూడా ప్రయోజనకరం అవుతుంది అని తరచూ సలహా ఇస్తూ ఉన్నాడు. దీని తరువాత జరిగినటువంటి సందర్భం ఏమిటి అంటే, ఆ దినములలో యేసు ప్రభువారు సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్లుగా, నాకు అక్కడ మాటలు వినబడుతున్నాయి. చిన్నపిల్లలు అనుకుంటా, కొంచెం వాళ్ళని కంట్రోల్లో పెట్టుకున్నా. ఇది అయిన తరువాత యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. సో వీళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు ఎవరిని గూర్చి అంటే, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి. యేసు ప్రభువును గురించి ఈనాడు ప్రపంచంలో తెలియని వాళ్ళు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎరిగినటువంటి పేరు యేసుక్రీస్తు. మీరు ఏ దేశమైనా వెళ్ళండి, ఏ మతస్థులనైనా అడగండి. ఒకవేళ ఒక దేశంలో పలానా వాళ్ళు ఎవరు అంటే, సారీ అండి మాకు తెలియదు అనొచ్చేమో. కానీ యేసు ప్రభువును గురించి మీరు కనుక వేరొక దేశం వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, యేసు మాకు తెలుసు అని చెప్తారు. ఎందుకు అంటే, ప్రపంచంలో అత్యధికమైన జనాభా క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నారు. ఆ తరువాతనే
ఇక ఏ మతస్థులైనా పిలువబడతారు. అందుకొరకు నేను మీకు ఆ మాట గుర్తు చేశాను. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక 12 మంది శిష్యులను ఒక బృందంగా ఏర్పాటు చేసుకొని ఆయన యూదయ, సమరయ, గలిలయ, దెకపొలి, తూరు, సీదోను, కపెర్నహూము ఇలాగ గలిలయ సముద్ర పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఆయన సంచరిస్తూ యేసు తన ఉన్నతమైన పరలోకపు బోధలను ప్రజలకు అందించారు. ఈ క్రమంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు వస్తే వారిని స్వస్థపరిచేవారు. గుడ్డి వాళ్లను ఆయన స్వస్థపరిచి చూపు ప్రసాదించాడు. కుంటి వాళ్ళు ఆయన ద్వారా స్వస్థత పొంది నడవగలిగారు. పక్షవాయువు కలిగిన వాళ్ళు లేపబడ్డారు. దయ్యముల చేత పీడించబడేవారు బాగుపడ్డారు. చివరికి శ్మశానానికి మోసుకొని పోబడుతున్న శవాలు ఆ పాడి మీద నుండి లేవడం అనేది కూడా యేసు ప్రభు వారి యొక్క దైవ శక్తి ద్వారా నిరూపించబడి జరిగించబడిన సాక్ష్యాలు ఈ రోజుకి ప్రజలలో చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. అది 100% అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. సత్యం అనే సంగతి నమ్ముతున్నారు. ఈ దినాలలో ఆయన ఇలాగ దేవుని రాజ్య పరిచర్య జరిగిస్తున్న దినాలలో యూదులు యేసు ప్రభువును పట్టి సిలువ వేయాలి, ఇతడు చనిపోవాలి, ఇతడు సిలువ వేయబడాలి అని అప్పటి అధికారులతో, రోమా ప్రభుత్వంతో యూదులు, యూదా మత పెద్దలు కలిసి యేసు ప్రభు మీద ధ్వజమెత్తి ఆయనను సిలువకు అప్పగించగా, సిలువ వేసే క్రమంలో అప్పటి గవర్నర్ పిలాతు అనబడినటువంటి గవర్నర్ యేసు ప్రభువులో దోషము ఏది అంటే శిక్ష అనుభవించడానికి తగిన నేరం అతడు ఏదియూ చేయలేదు అని గ్రహించి, నేరము చేయబడిన వాడు శిక్షింపబడడం అనేది సమంజసం, అది న్యాయమే, తప్పేం కాదు. కానీ ఏ నేరము చేయని ఇతడు శిక్షింపబడడం అనేది ఇది న్యాయసమ్మతమైనది కాదు అనేటువంటి భావనతో అప్పటి గవర్నర్ ఆ సిలువ వేయడానికి అంగీకరించక వారి యొక్క కోపాన్ని ఉపసంహరింప చేయాలి అనే ఉద్దేశ్యంతో 1-40 అంటే 39 కొరడా దెబ్బలు కొట్టించారట. అది చాలక అతని శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. అంత శిక్ష అనుభవించినటువంటి యేసు ప్రభు వారి యొక్క దేహం, అది ఒక కవి రాస్తూ 1-40 దెబ్బలు యేసు ప్రభు వారు తిన్న తరువాత అతన్ని చూస్తే నటండి జడల బర్రెవలే ఉన్నాడు అని రాశాడు కవి. జడల బర్రి యాక్ అంటారు ఇంగ్లీష్లో. మీరు చూసుంటే దాని శరీరం మీద వెంట్రుకలు ఉండలు చుట్టబడి వ్రేళ్లాడుతూ ఉంటాయన్నమాట. అడవి దున్న లాంటిది, అడవి దున్న కాదు, అది వేరే. దాన్ని మీరు చూడాలంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి, యాక్స్ అక్కడ ఉంటాయి. సో ఆ అడవి, ఆ జడల బర్రె శరీరం మీద వెంట్రుకలు ఎలాగూ ఉండలు చుట్టబడి వ్రేళ్లాడుతున్నాయో దానితో ఎందుకు యేసయ్యను పోల్చాడు అంటే ఆయన శరీరం మీద కండలు చీల్చబడి అలా వ్రేళ్లాడుతున్నాయటండి. అంతటి కఠినమైన శిక్ష అనుభవించినప్పటికీ కానీ ఆ ప్రజల యొక్క కోపము చల్లారలేదు. వాళ్ళు ఇంకా మూకుమ్మడిగా కేకలు పెడుతూ ఉన్నారు, లేదు లేదు ఇతడు సిలువ వేయబడాలి, ఇతడు సిలువ వేయబడాలి, ఇతడు సిలువ వేయబడాలని కేకలు వేయగా వారి కేకలే గెలిచి గవర్నరు చివరికి తన చేతులు కడుక్కున్నాడట. ఇతని
మరణము వలన కలిగే శిక్ష ఏదైనా ఉంటే, ఎందుకు ఇతడు నిరపరాధి అనేది నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. ఇలాంటి మంచివాడిని శిక్షించడం అనేది దైవ సమ్మతం కాదు. కనుక తగినటువంటి శిక్ష ఖచ్చితంగా మన మీదకు వస్తుందనే భయంతో ఇతడు శిక్షింపబడుట వలన కలుగు శిక్ష మా మీదకు కానీ మా కుటుంబం మీదకు కానీ రాకూడదని చేతులు కడుక్కొని వెళ్ళిపోగా, యూదులు యేసు ప్రభువును సిలువ మరణం దాకా తీసుకొని వెళ్ళారు. రోమీయులు యేసు ప్రభువును సిలువ వేశారు. అంతటి భయానకమైన దృశ్యాన్ని ప్రపంచం చూడలేకపోయింది అనడానికి ముంగుర్తుగా సూర్యుడు నల్లగా మారిపోయాడని, బండలు పగిలిపోయాయని చరిత్ర సాక్ష్యమిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత భయంకరమైన శిక్ష యేసు ప్రభువారు సిలువలో అనుభవించి ఆయన బల్లెముతో ప్రక్కలో పొడవబడి ఆయన శరీరములో రక్తము అనేది ఇక లేదు అనడానికి గుర్తుగా అతని శరీరములో నుండి నీరు కూడా కారిపోయింది అని చరిత్ర చెప్తుంది. అలాగూ ఆయన ఒక శుక్రవారపు రోజున సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ఆయనను ఆ భౌతిక దేహాన్ని తీసుకొని వెళ్ళి సమాధిలో ఉంచారు. మనకు సమాధి అంటే గొయ్యి తీసి అందులో పెడతాము. ఆ దేశంలో సమాధి అంటే కొండ తొర్ర, అంటే ఒక స్వరంగంలాగా కొండను తొలిచి దాంట్లో శవపేటిక పెట్టి ఆ రంధ్రాన్ని రాయితో మూసేస్తారన్నమాట. అది అక్కడి ఆ దేశపు సమాధి. యేసు దేహాన్ని సమాధిలో పెట్టారు. ఇది అయిపోయిన తరువాత మరలా యూదులందరూ కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. రాజా, అతడు బ్రతికి ఉండగా నేను మరలా తిరిగి లేస్తాను అని చెప్పాడు. మరి చనిపోయిన వాడు తిరిగి లేవడం అనేది మామూలు విషయం కాదు కదా. కాబట్టి ఇతని శిష్యులు ఏదైనా మోసం చేసి ఆ శవాన్ని ఎత్తుకుపోయి ఆయన లేచాడు అని మనందరినీ మభ్యపెడితే, జనాన్ని మోసం చేస్తే ఏం చేద్దాం అన్నారు వాళ్ళు. ఏం చేద్దామంటే ఆ సమాధికి సంకెళ్ళు వేయండి, ఆ సమాధి రాయి ఎవడు దొర్లించకుండా సంకెళ్ళు వేసి దానికి రాజముద్ర వేయండి, అక్కడ రోమా సైనికులను కాపలా పెట్టండి అని వీళ్ళు మరలా వెళ్ళి అధికారుల దగ్గర చెప్పుకున్నారు. సో అప్పటి కాలంలో మతస్థులదే ఆ దేశము యొక్క పెత్తనం, మతస్థుల చేతుల మీద. ఆ దేశం అనే దానికంటే ఈనాడు ప్రపంచంలో రాజకీయం అనేది మత పునాదుల మీద కట్టబడి నడిపించబడుతుంది అనడానికి నేను వెనకాడని అవసరం లేదు. ఇది మీరెరిగిన సత్యమే, నేను చెప్పనవసరం లేదు. ఏ దేశంలోనైనా రాజకీయ వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ ఏదైనా మతం మీదే ఆధారపడి కొనసాగించబడుతుంది. అప్పుడు కూడా ఇలాగే మత పెద్దలు అడిగినట్లుగానే యేసు ప్రభు సమాధికి సంకెళ్ళు, అంటే ఆ రాయి అడ్డుగా పెట్టిన రాయి దొర్లించబడకుండా దానికి సంకెళ్ళు వేసి రాజముద్ర వేసి సైనికులను కాపలా పెట్టారు. యేసు ప్రభు వారు చెప్పారు, నేను 3వ దినాన్న తిరిగి లేస్తాను అని. సో 3వ దినాన్న ప్రభు ఎలాగైతే చెప్పారో చెప్పినది చెప్పినట్లుగానే శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం అనగా బలమైన పరలోకపు దైవ శక్తి అక్కడకు దిగిరాగా ఒక దేవుని దూత సమాధి యొద్దకు దిగి వచ్చింది. ఇదంతా కూడా ఆ కాపలా ఉన్న రోమా సైనికులు చూచి వాళ్ళు మూర్ఛపోయినట్లుగా పడిపోయారు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ రాయి దొర్లింపబడడం, సంకెళ్ళు తెగిపోవడం, మృత్యుంజయుడై యేసయ్య తిరిగి బయటకు రావడం జరిగింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తెల్లవారిన తర్వాత సైనికులు ఊళ్ళోకి బయలుదేరారు.
యేసు ప్రభు తిరిగి లేచాడు అనే సత్యం దావాలనల్లా వ్యాపించేసింది. ఇప్పుడు ఈ సత్యాన్ని ఎలా కప్పిపుచ్చాలి, సత్యము యొక్క నోరు నొక్కే ప్రయత్నం ఎలా చేయాలి అనే అందులో భాగంగా ఈ శాస్త్రులు లేక పరిసయ్యులు లేక మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఆ సైనికులను పట్టుకున్నారు. ఎరా, రాత్రి సమాధి దగ్గర ఉన్నది మీరేనా, మేమేనయ్యారండి, ఏం జరిగిందో చెప్పండి అన్నారు. అయ్యా, మేము కాపలా కాస్తూ ఉండగానే ఆకాశం నుండి గొప్ప వెలుగు దిగి వచ్చింది. అక్కడకు తెల్లని వస్త్రాలు కలిగిన ఒక దూత అక్కడికి దిగి వచ్చింది. ఆ సంకెళ్ళు తెగిపోయాయి. ఎవరూ దొర్లించకుండానే రాయి దొర్లించబడింది. సమాధిలో పెట్టబడినటువంటి మృతదేహంగా మనం భావించే యేసు ప్రభు సజీవుడై తిరిగి బయటకు రావడం మేము కళ్ళారా చూశాము అన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీన్ని కప్పిపుచ్చడం వాళ్లకు చేత కాలేదు. ఏం చెయ్యాలి తోచుబడి కాలేదు. ఎందుకు వీళ్ళకి ప్రయాస అంటే, యేసు ప్రభు తిరిగి లేచాడు అనే సత్యం సమాజంలోనికి వస్తే సమాజం మతం యొక్క పునాదులను కూలద్రోసి యేసు క్రీస్తు వైపు రావడం అనేది జరుగుతుంది. అదే గనుక జరిగితే మత కోట గోడలు కూల్చబడి, మత పునాదులు పెకిలించబడి, మత పెద్దల బ్రతుకు బజారు పాలై మతస్థులు సత్యాన్ని ఎరిగి సత్యం వైపు వచ్చేస్తారనే భయం ఆనాడైనా ఈనాడైనా సత్యం మీద దాడి జరుగుతుంది అంటే దీని వెనుక ఉన్న ఒకే ఒక అంతరార్థం ఏంటో తెలుసా? మత పునాదులు కూల్చబడతాయి అనే మత పెద్దల భయమే తప్ప వేరొకటైతే కాదు. కొందరు అనుకోవచ్చు, వీళ్ళందరూ యేసు ప్రభు మతంలోకి అందరినీ దించేసి వీళ్ళందరినీ అమెరికాకి అమ్మేస్తారు అనేటువంటి అపోహ కొంతమందిలో ఉండడం నేను గమనిస్తున్నాను. అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాను. అమ్మేస్తే పోవడానికి మనం పిచ్చోళ్ళం కాదు. ప్రపంచంలో మన దేశం కంటే గొప్ప దేశం ఇంకొక దేశం ఎక్కడా లేదు. భారతదేశం ప్రపంచ దేశాలలోనే గొప్ప దేశం. ఇక్కడి నుంచి ఎవరు అమ్మేసేవాళ్ళు లేరు, అమ్ముతాను అంటే అమ్ముడు పోయేవాళ్ళు అంతకంటే లేరు. అందరూ ఈ దేశంలోనే సుభిక్షంగా ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాకపోతే అదొక అభద్రతా భావన, ఐ మీన్ ఇన్సెక్యూర్ ఫీలింగ్. అటువంటి అపోహలు ఎవరు పెట్టుకోని అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మేము మతంలోనికి తీసుకురావడం లేదు. ఏ మతస్థులను ఆ మతంలోనే ఉండమని బోధిస్తూ ఒక సత్య మార్గం అనేది ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని మీ ఎదుటకు తీసుకొని వస్తున్నాం. ఆ మార్గంలో మీరు ప్రయాణిస్తే మీకు నెమ్మది కలుగుతుందనే భరోసా దేవుని ప్రతినిధిగా నేను ఇవ్వగలను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకు నిజమైన తార్కాణం ఒక వైష్ణవ సాంప్రదాయ భక్తిలో నుండి ఆయన సేవకునిగా మార్చబడిన నా జీవితమే. ఎంతకు మించి నేను మీకు రుజువు చూపించిన అవసరం లేదు. ఒకప్పుడు నేను కమ్యూనిస్టుగా ఉన్నాను. చండ్ర రాజేశ్వరరావు గారి గ్రూపులో కామ్రేడ్ తాళ్ళూరి శ్రీనివాసరావు అనే పేరుతో చల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పుడెళ్ళినా ఆ కాలపు కాగితాలుంటే తిరిగేస్తే నా పేరు వస్తుంది. సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో ఎన్నో రకాలుగా పాల్గొని దేవుడు లేడనే ఒక నాస్తికవాదంలో ఉండి పురాణాలు చదివినా అందులో ఉన్న లోపాలు వెలికి తీసి ఇదేది నిజం కాదు, దేవుడు అనేవాడు లేడు అనేటువంటి ఒక నాస్తికవాదంలో బ్రతికిన నేను యేసు ప్రభు చేత పట్టబడి 30 రోజులు యాక్సిడెంట్లో కోమాలో బ్రతికి ప్రభు దర్శించగా లేచి నిలబడిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సత్యాన్ని ప్రకటిస్తూ ఆ సత్యమునకు సాక్షిగా నేను మీ మధ్యలో నిలబడి ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఆ రాణువ వారు ఆ భటులను పట్టుకున్నారు. వాళ్ళు చెప్పిన సత్యాన్ని కాదనలేని స్థితి. ఎందుకంటే సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచంలో ఖాళీగా ఉన్న సమాధి అంటూ మీరు ఎక్కడైనా చూడాలనుకుంటే యెరూషలేములో యేసు ప్రభు సమాధి తప్ప ఇంకెక్కడా మీకు కనిపించదు. ఈ ప్రపంచంలో మానవ జాతిని ఉద్ధరించడానికి మేము వచ్చాం అని చెప్పిన ఎంతోమంది
చనిపోయారు అనే సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ వాళ్ళ సమాధులు సమాధులుగానే ఉన్నాయి. ఏ ఒక్కడు లేచి బయటికి రాలేరు కూడా. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సత్యం నోరు నొక్కే ప్రయత్నంలో వాళ్ళిద్దరికీ 2 వరహాల మూటలు ఇచ్చారటండి. బైబిల్లో డబ్బు సంచి అని వ్రాయబడింది. 2 సంచుల నిండా డబ్బు వాళ్ళ చేతుల్లో పెట్టి, ఒరే నాయనలారా, మీరు ఈ సంగతి కనుక అందరికీ చెప్తే మీ మాట సత్యమని అందరూ నమ్ముతారు కనుక యేసుక్రీస్తు దైవాంశ సంభూతుడు, దేవుని కుమారుడు, దేవుడే అని మన మతంలో, యూదా మతంలో ఉన్న వాళ్ళందరూ ఆయన వెంబడిపోతే ఈ మతం అనేది అంతరించిపోతుంది. కనుక మీరు ఒక పని చేయాలి. ఏం చేయమంటారు? మేము చెప్పినట్లుగా చెప్పండి. సరే, ఏం చెప్పమంటారు? ఈ డబ్బు మీరు తీసుకొని ఇక నుండి మిమ్మల్ని ఎవరైనా అడిగితే, మేము నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన శవాన్ని తీసుకొని పోయారు అని చెప్పండి అన్నారటండి. సో మొత్తం మీద వీళ్ళు డబ్బుకు ఆశపడ్డారు. ఈనాడు ప్రపంచంలో డబ్బుకు ఆశపడి ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనకు తెలియని విషయాలేం కాదు. నేను మీకు చెప్పాల్సినంత మీరు చిన్న వయసులో కూడా లేరు. మీ అందరూ అవగాహన కలిగి, ఆలోచన కలిగి తెలిసిన వాళ్ళే కనుక ఆ సామాన్యమైన విషయాలు మీకు చెప్పనవసరం లేదు. ఈనాడు ప్రపంచంలో కుగ్రామం మొదలుకొని మహాపట్టణాల వరకు డబ్బు అనేది ప్రజల నోరు నొక్కి సత్యాన్ని అణిచివేసి అన్యాయం రాజ్యమేలుతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఆనాడు ఈనాడు ఏనాడు డబ్బు ప్రజల గొంతు నొక్కటం అనేది పరిపాటిగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, డబ్బు వాళ్ళు తీసుకున్నారు, ఇళ్లకు వెళ్ళిపోయారు. యేసు తిరిగి లేచాడన్న సంగతి ఆ నోట దావాలనంలా వ్యాపించి అందరూ వీళ్ళ దగ్గరకు బయలుదేరారు. ఎందుకు? విషయం అనేది వాళ్ళు చెప్పిందే రైట్. సమాధి దగ్గర కాపలా ఉన్నది వాళ్ళు కనుక వాళ్ళు చెప్పిందే రైట్. వచ్చేసారు. ఏమిరా, మీరే కదా యేసు సమాధి దగ్గర కాపలా ఉన్నవాళ్ళు? అవును సార్, మేమేనండి. మరి ఏం జరిగింది అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా, మేము నిద్రపోతూ ఉండగా యేసు శవాన్ని ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పారు. సో ఇది కూడా బయలుదేరింది, అబద్ధం కూడా బయలుదేరింది. అయితే అబద్ధం ఎక్కువ కాలం నిలవదు. ఏదో ఒక రోజున నిజం నిప్పు లాంటిది బయటకు రాక తప్పదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అందరూ నాకులాగా అమాయకులు, తెలివి తక్కువ వాళ్ళే ఉండరు కదా. బర్నబాస్ గారు లాంటి తెలివైన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాడు ఎదురుపడ్డాడు. ఏమిరా, ఏం జరిగింది అంటే, సార్, బర్నబాస్ గారు, మేము నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి యేసు శవాన్ని తీసుకుపోయారు అన్నారు. వారి పిచ్చోళ్ళారా, మీకు అబద్ధం చెప్పడం కూడా తెలవడం లేదు. మీరు నిద్రపోతే ఎలా చూశారు అని అడిగాడట. మీరు నవ్వినట్టే వాళ్ళు మొహం తేలేశారు. అవును కదా, నిద్రపోతే ఎడ చూస్తాంరా, వాళ్ళు చెప్పమన్నారు, మేము చెప్పాం, అంతే. మొత్తం మీద సత్యం బయటకు వచ్చేసింది. ఈ సత్యం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ప్రపంచం యేసుక్రీస్తు దైవాంశ సంభూతుడని, కనిపించని దైవమే శరీరంలోనికి దిగి వస్తే యేసుక్రీస్తని, ఆయన మరణమే మానవ జాతికి మోక్ష మార్గమనే సత్యాన్ని గుర్తెరిగి ఎక్కడో ఎడారి మతమని మన వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆ యొక్క గల్ఫ్ దేశాల్లో పుట్టిన ఈ మతం లేక ఈ భక్తి, ఈ యేసు భారతదేశం దాకా సువార్త ప్రకటించబడి అనేక మంది, ఒకప్పుడు ఎవరో ప్రార్థన వాళ్ళు అంటే ఊరి వెలుపల ఉన్నారు అని చెప్పుకునే నుండి ఊళ్ళోకి వచ్చిన సత్య సువార్త ప్రతి ఒక్కరిని ఆయన వైపు నడిపిస్తుంది. అందులో ఒకరు రుక్మిణమ్మ గారు. నిజమైన క్రీస్తు దైవత్వాన్ని గుర్తెరిగి తన జీవితాన్ని, కుటుంబాన్ని ప్రభు కొరకు అప్పగించుకొని ప్రభు పని కొరకు ప్రయాసపడుతున్న గొప్ప దైవ సేవకురాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే యేసు చనిపోవడం అనేది ఎందుకు ప్రయోజనకరం? యేసు చనిపోవడమే ప్రయోజనకరం ఏంటి? అసలు ఎందుకు ఈయన వాళ్ళకు చెప్పాడు? ఎవరు వీళ్ళు అని ఆలోచన చేస్తే, వీళ్ళు యూదా మత పెద్దలు. ఇప్పుడు కొంచెం వెనక్కి రండి, మళ్ళీ మీకు మొదటి నుంచి చెప్తాను. పాలస్తీనా దేశంలో ఉన్న మతం యూదా మతం, మన దేశంలో ఉన్న మతం హిందూ మతం, అరబ్ కంట్రీస్లో మహమ్మదీయ మతం,
చైనా దేశంలో కన్ఫ్యూషియన్ మతం, నేపాల్ దేశంలో బౌద్ధ మతం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దేశంలో కూడా ఒక మేజర్ రిలీజియన్, ఎక్కువ ఒకే మతాన్ని అవలంబించిన ప్రజలు ఉండడాన్ని బట్టి ఆ దేశంలో ఆ మతానికి ఒక ప్రాధాన్యత అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మతం అనేది మీకు కొంచెం విపులంగా చెప్పాలి అంటే, మతము అనేది దేవుని వలన కలిగింది. ఏ మతమైనా ఒక మతం ఎక్కువ, ఒక మతం తక్కువ అనే అభిప్రాయంతో అయితే నేను మీతో మాట్లాడడం లేదు. నా అభిప్రాయంలో అన్ని మతాలు మంచివే. నువ్వు ఏ మతంలో ఉన్నావో ఆ మతం మంచిదే, నేనేం కాదనడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మతం కూడా, మతం అనేది ఉద్భవించడానికి గల కారణం సాక్షాత్తు దేవుడే అనడానికి రుజువు ఏమిటి అంటే యూదా మతం. యూదా మతం అనేది ఎక్కడ పుట్టింది అంటే సీనాయి పర్వతం మీద పుట్టింది. సీనాయి పర్వతం మీద దేవుడైన యెహోవా తన సేవకుడైన మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలీలు అవలంబించడానికి ధర్మశాస్త్రము అనేది ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడు. ఎవరికి ఇచ్చాడు అంటే యూదులకు ఇచ్చాడు, లేక ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు అంటే మోషే ద్వారా ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు అంటే సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. ఏమిటి ధర్మశాస్త్రం? యూదా మత ప్రామాణిక గ్రంథము. ఒక మతం అనేది మనం చెప్పాలి అంటే ఆ మతానికి మత ప్రామాణిక గ్రంథం అనేది ఒకటి ఉండాలి. అది ఏ మతమైనా. ఈ మత ప్రామాణిక గ్రంథం అనేది లేకుండా మతం లేదు. ఈ మత ప్రామాణిక గ్రంథం ఏదైతే ఉన్నదో దానిలో ఉన్న దాన్ని ఎత్తి బోధించేవాడే మత పెద్ద. హిందూ సాంప్రదాయంలో పీఠాధిపతులు, లేకపోతే బ్రాహ్మణులు, వేద పండితులు, ఇలా ఎవరినైనా చెప్పచ్చు. వీళ్ళందరూ కూడా ఆ మతాన్ని గూర్చి బోధించేటువంటి మత పెద్దలు. అదే క్రైస్తవ మతం అని మీరు అనుకుంటే, నా అభిప్రాయం అయితే ఇది మతం కాదు, ఇట్ ఈస్ ద వే. ఎందుకు అంటే యేసు ప్రభు వారు ఎక్కడ కూడా నేను ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాను అని ఎక్కడా చెప్పలేదు. యేసు ప్రభు చెప్పింది ఏమిటి అంటే, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడును స్వర్గము లేక మోక్షము, పరలోక రాజ్యం అనే పుణ్యలోకానికి ఎవడు రాలేడు. ఎవడైనా అక్కడికి రావాలనుకుంటే దానికి నేనే మార్గం అన్నాడు, అంతే. మరి మనం మతం అని ఎందుకు అంటాము అంటే, మన డిక్షనరీలో, మన నిఘంటువులో యేసు, జీసస్ అనే వర్డ్కి ఫుల్ ఫామ్గా హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్ అని మన పెద్దలు రాశారు. మరి పెద్దలు రాసింది గౌరవిస్తూ మనం దాన్ని మతం అంటున్నాం. వాస్తవంగా క్రైస్తవ్యం మతం కాదు. ఒకవేళ మతం అని నువ్వు అనుకుంటే క్రైస్తవ మతానికి ప్రామాణిక గ్రంథమే బైబిల్. అమ్మ ముందుకు రండి, ముందుకు వచ్చి కూర్చోండి. కుర్చీలు కూడా ఖాళీ ఉన్నాయి, వచ్చి కూర్చోండి. పెద్దవాళ్ళకి కుర్చీలు ఇవ్వండి, చిన్నపిల్లలు, యవనస్తులు క్రింద కూర్చోండి. చాలా కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి మంచిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ మతానికి ప్రామాణిక గ్రంథము పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్. యూదా మతానికి ప్రామాణిక గ్రంథము ధర్మశాస్త్రం. మహమ్మదీయ మతానికి ప్రామాణిక గ్రంథం ఖురాన్ షరీఫ్. అలాగే హిందూ మతానికి ప్రామాణిక గ్రంథాలు చతుర్వేదాలు. ఇవి ప్రామాణికాలు. ఈ ప్రామాణిక గ్రంథంలో ఉన్నదాన్ని ఎత్తి చెప్పేవాడే మత పెద్ద, మత నాయకుడు, పీఠాధిపతి, ఏదైనా అనండి. ఈ మతాన్ని అవలంబించిన వాళ్ళే మతస్థులు. ఈ మతాన్ని అవలంబించిన వాళ్ళు మతస్థులు. మత ప్రామాణిక గ్రంథం దానికి మూలం, దాన్ని బోధించేవాడు మత పెద్ద. ఇదే ఏ మతానికైనా ఇదే వర్తిస్తుంది. సో ఇక్కడ యూదా మతం పుట్టడానికి గల కారణం దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రమే యూదా మత ప్రామాణిక గ్రంథం. ఇప్పుడు మతాన్ని దేవుడే కలగచేశాడు అంటే అది మంచిదే తప్ప చెడ్డది కాదు. ఎందుకు? దేవుడు ఎప్పుడూ కూడా చెడ్డ వాటిని చెయ్యడు.
అలా చేస్తే, చెడ్డ పనులు చేస్తే వాడు దేవుడుగా మన దృష్టిలో పరిగణించబడడు. మనం మనుషులుగానే ఎవడైనా తప్పు చేస్తే వాడిని చెడ్డవాడుగా పరిగణిస్తాం, దూరం పెడతాం. అలాంటప్పుడు మనల్ని స్వర్గానికి తీసుకొని వెళ్ళే దేవుడు తప్పు చేస్తే ఎలా పరిగణిస్తాం మనకు దేవుడుగా? అందుకని దేవుడు అనే వాని యొక్క గుణం, ఆయన గుణం, దైవ గుణం, ద నేచర్ ఆఫ్ గాడ్. ఉత్పత్తించ వినాశంచ పోషించం అగతించ గతించం వ్యక్తి విద్యాంచనవాభ్యో భగవానితి. మన పూర్వీకులు మనకు నేర్పించారు. ఆయన ఎలాంటి వాడై ఉంటాడు అంటే పాపము లేనివాడు, పరిశుద్ధుడు. కనుక దేవుడు ఎప్పుడు చెడ్డ వాటిని సృజించడు, లేక వాటిని మనకివ్వడు. కనుక దేవుడు మతాన్ని పంపాడు అంటే మతం మంచిదే. ఈ మతాలు ఏం చెప్తున్నాయి అంటే మానవుడు మోక్షానికి వెళ్ళే మార్గాన్ని తెలియచేస్తున్నాయి. మతాలు నీతిని బోధిస్తున్నాయి, మానవుడు మోక్షానికి వెళ్ళే మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే యూదా మత పెద్దలు కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమిటి వీళ్ళ ఆలోచన? మనందరం స్వర్గానికి ఎలా వెళతాము? మనం స్వర్గానికి వెళ్ళే మార్గం ఏమై ఉన్నది? మన పూర్వీకులు మతం మనకేం చెప్తుంది అనే దాన్ని తిరగేసి మత పెద్దలు అనేవాళ్ళు ఆరా తీస్తే వాళ్ళకు తెలిసిన సత్యం ఏంటంటే ఇంతవరకు జరుగుతున్నటువంటి మత కార్యక్రమాలేవి కూడా మనల్ని అయితే స్వర్గానికి అంటే పరలోకానికి తీసుకొని వెళ్ళవు. మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అంటే ఒక మానవుడు మన కొరకు చనిపోవాలి. ఇది వాళ్ళు గ్రహించిన సత్యం. మత పెద్దలు అనే వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటి అంటే ఆ మతాన్ని ఎలాగూ డెవలప్ చేయాలి. మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మనకు గోవాడ అనగానే శైవ పుణ్యక్షేత్రం కలిగినటువంటి ఒక పేరుగాంచిన స్థలం. శివరాత్రికి ఎంత ఇక్కడ కోలాహలంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఒక ఆలయం ఉంది, దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే దీన్ని ఎలా డెవలప్ చేయాలి. రేపు శుభకార్యం లేకపోతే ఏదో పండుగ కార్యక్రమం జరుగుతుంది, వేలాది మంది భక్తులు వస్తే వాళ్ళకి ఎటువంటి వనరులు వసతులు సమకూర్చాలి, ఈ పుణ్యక్షేత్రంలోకి వచ్చే వాళ్ళని మనం ఎలాగా మంచిగా చూసి క్షేమంగా ఇంటికి వెళ్ళేటట్లు చేయాలి, పూజా కైంకర్యాలు కావలసినటువంటి ఆర్థిక వనరులు, ఇవన్నీ ఆ మత పెద్దలు అనే వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. అలాగే యూదా మతంలో కూడా వాళ్ళకి దేవాలయం ఉంది. మనకు ఎలా దేవాలయం ఉందో వాళ్ళకు కూడా దేవాలయం ఉంది. మనం ఎలా దేవాలయం దగ్గర జంతు బలి అనేటువంటిది మన దేశంలో జరుపుతామో వాళ్ళు కూడా జంతు బలి అనేది జరుపుతారు. యూదా మతంలో కూడా జంతు బలి అనేది ఒకటి ఉంది. వాళ్ళకు కూడా పూజలు అంటే ఈ ధూపము, దీపము, నైవేద్యము అనేటువంటివి యూదా మతంలో కూడా ఆ దేశంలో జరుగుతున్నాయి. కనుక వాళ్ళకి మత పెద్దలు అనే వాళ్ళు ఉన్నారు. ఈ మత పెద్దలందరూ కలిసి ఏం ఆలోచన చేస్తున్నారు అంటే మానవ జాతి స్వర్గానికి వెళ్ళడానికి ఏమిటి అసలైన మార్గం? వాట్ ఈస్ ద రైట్ వే? ఇదొక మంచి ప్రశ్న. ఒక మతాసక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా, లేక ఒక మత పెద్దగా నువ్వు ఉన్నావా, మతాన్ని ఉద్ధరించే వ్యక్తిగా నువ్వు ఆలోచన చేస్తే నువ్వు ప్రజలకు చేయవలసిన మేలు ఏమిటి అంటే ఎలాగూ మానవుడు స్వర్గానికి లేక మోక్షానికి, ఆ పుణ్యలోకానికి, ఆ పరలోకానికి, ఆ నిత్యత్వానికి ఎలా వెళతాడు, ఎలా సాధ్యపడుతుంది అనే భావన మత పెద్దలుగా ఉన్నవారు తీసుకొని ఆలోచించాలి. సో వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళ మత గ్రంథం వాళ్ళు ముందు పెట్టుకున్నారు. దాని పేరే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము అనబడిన యూదుల మత గ్రంథాన్ని ముందు పెట్టుకొని మానవ జాతికి ఇది ఏమి నేర్పిస్తుంది అంటే అందులో ఉన్నటువంటిది ఏమిటి అంటే జంతు బలి అనేది నేర్పించింది. ఓకే, ఈ జంతు బలి వలన మన యూదులు అందరం కూడా స్వర్గానికి వెళుతున్నామా అని దాన్ని కొంచెం పర్యవేక్షించారు, పరిశీలించారు. తెలిసింది ఏమిటి అంటే జంతువులు మాత్రమే చస్తున్నాయి, మానవుడు మాత్రం స్వర్గానికి వెళ్ళడానికి అనుకూలమైన జీవితం జీవించడం లేదు అనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది.
నేను అంటున్నాను, ఒక దేవుని సేవకునుగా నువ్వు ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన మతం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడైనా నువ్వు పఠించావా? సమాజానికి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు గ్రంథ పఠనం చేయాలి. అందరూ గ్రంథాలు చదవలేరు. పేదవాడు ఉన్నాడు, వాడికి పొద్దున్నే పనికి పోవాలా, సాయంత్రానికి ఇంటికి వచ్చి పొయ్యి అంటించుకొని వండుకొని తిని పడుకోవాలి. వాడు మత గ్రంథం చదవలేడు, మత గ్రంథంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోలేడు. అంతటి అవకాశం, వెసులుబాటు అతనికి ఉండదు. కానీ మత పెద్దలుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ బాధ్యత తీసుకోవాలి అనేది నా సూచనగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే మన జీవన సోపానంలో చివరి ఘట్టమైన మోక్షం ఏ విధంగా మనకు వర్తిస్తుందో అది మత గ్రంథం తప్ప వేరెవరూ చెప్పలేరు. స్తోత్రం చెప్పండి. అందుకే గ్రంథ పఠనం అనేది చాలా అవసరం. నేను ఒక మతానికి సంబంధించి మాట్లాడుతున్న వ్యక్తిగా మీకు అనిపించినట్లయితే నా మత గ్రంథాన్ని కూడా చదివే ప్రయత్నం చేయండి. ఇందులో మీకు ఏదైనా సత్యం గోచరిస్తుంది అనిపిస్తే ఆ తర్వాత మీరు ఆలోచించుదురు. కానీ నా మతమో నీ మతమో ప్రక్కన పెట్టి మత గ్రంథ పఠనం అనేది చేసే ప్రయత్నం ఒకటి మీరు చేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో యూదా మత గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక మానవుడు తన పాపము నుండి విమోచింపబడి ఆ స్వర్గానికి వెళ్ళాలి అంటే తన పాపముల నిమిత్తమై ఒక జంతువును చంపాలి. సో ఈ మత ఆచార ప్రకారం యూదులు ఏం చేస్తారు అంటే, పేదవాడైతే ఒక పావురాయిని చంపుతాడు, లేదు ఒక గువ్వను చంపుతాడు. కొంచెం కలిగిన వాడైతే, అంటే మధ్యతరగతి వాడైతే వాడు గొర్రెను చంపుతాడు. బాగా ఆర్థిక స్తోమత కలిగిన వాడైతే క్రొవ్విన ఎద్దును చంపుతాడు. ఇలాగా బలుల యొక్క కేటగిరీస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి పేదవాడైతే పావురాయిని, మధ్యతరగతి వాడైతే గొర్రెను, బాగా బలిసిన వాడైతే ఎద్దును ఇలా వధిస్తూ ఆ వధించబడిన పశువు లేక పక్షి యొక్క రక్తము ద్వారా తన పాపము క్షమించబడుతుంది, తన పాపానికి చమరాంకం బలిలోనే అనేటువంటి విశ్వాసంతో ఆ మతస్థులు కొనసాగుతూ ఉన్నారు. ఓకే, దీన్ని కూడా మనం తప్పు పట్టని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మత గ్రంథం చెప్పింది కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. ఇందులో వాళ్ళని మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే మన దేశంలో కూడా మన పూర్వీకులు మొదలుకొని ఇప్పటి తరం వారు కూడా ఈ విధానాన్ని కొనసాగించడం అనేది మనం చూస్తాం. ఇంకొంచెం మీరు మనసు పెట్టి వింటాను అంటే, యూదా మతం హైందవ మతం దగ్గరకు తెస్తే కవల పిల్లల వలె ఉంటాయి, ట్విన్స్ లాగా ఉంటాయి. ఎందుకు అంటే అక్కడి మత సాంప్రదాయాలు ఇక్కడి మత సాంప్రదాయాలు చాలా దగ్గరగా ఉండడం అనేది నేను మీకు చూపిస్తాను. అక్కడ గుడి ఉంటుంది, ఇక్కడ గుడి ఉంటుంది. అక్కడ గుడి 3 భాగాలుగా ఉంటుంది, ఇక్కడ గుడి 3 భాగాలుగా ఉంటుంది. అక్కడ గుడిలో పూజారులుగా యాజకులు ఉంటారు, మనకు పూజారులు ఉంటారు. అక్కడ జంతు బలి ఉంది, ఇక్కడ జంతు బలి ఉంది. అక్కడ ధూపం ఉంది, ఇక్కడ ధూపం ఉంది. అక్కడ దీపం ఉంది, ఇక్కడ దీపం ఉంది. అక్కడ గంట ఉంది, ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దగ్గరగా ఈ 2 మతాల పోలిక మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, జంతువులను ధర్మశాస్త్రం వాళ్ళ మత గ్రంథం ఏదైతే చెప్పిందో, వాళ్ళ మత పెద్దలు ఏదైతే బోధించారో దానిని వెంబడిస్తూ ఈ జంతువులను పక్షులను బలిస్తూ జనం కొనసాగిపోతూ ఉన్నారు. మత పెద్దలైన వాళ్ళు కొంచెం మనసు పెట్టి దాని గురించి ఆలోచించగా వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, జంతువులు మాత్రమే చేస్తున్నాయి, వాటి రక్తము వలన మానవునికి ఏ విధమైన మార్పు అనేది రావడం లేదు. దెర్ ఇస్ నో యూస్. జరిగించబడినటువంటి మత కార్యక్రమం, జరిగించబడుతున్నటువంటి మత కైంకర్యాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి కేవలము మానవ తృప్తి కొరకు, మనస్సు సంతోషపడడానికి, మానవుడు భౌతికంగా సంతోషించడానికే తప్ప అతని అంతరంగంలో ఏ విధమైనటువంటి పాపపు పశ్చాత్తాపం, రిపెంటెన్స్,
మానవునిలో తను చేస్తున్న పాపమును బట్టి పశ్చాత్తాపం, ఏ విధమైనటువంటి మార్పును కూడా ఈ కార్యక్రమాలు ఏవి కూడా తీసుకురాలేకపోతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు సత్యం అనేది నేను మీకు వివరించవలసినంత స్థాయి కాదు, మీరు గ్రహించే స్థాయిలో ఉన్నారు. సమయం లేదు కనుక అంత లోపలికి వెళ్ళే ప్రయత్నం నేను చేయడం లేదు. ప్రియమైన స్నేహితులారా, నా మాట మీ మనసును పెట్టాలని మనవి చేస్తున్నాను. ఏ యూదా మతం అయితే శ్రేష్టమైనదిగా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గడించిందో, ఆ యూదా మతం కానీ, మత పెద్దలు చెప్పిన సూక్తులు కానీ, ధర్మశాస్త్రం చెప్పిన ఆ యొక్క బలుల నైవేద్యాలు కానీ, ఆ మనుషుల యొక్క జీవితాలలో ఏ విధమైన పాప పశ్చాత్తాపం, ఏ విధమైన మారు మనస్సు, ఏ విధమైన పరివర్తన తీసుకురాలేకపోవడాన్ని బట్టి మత పెద్దలకు అర్థమైంది ఏమిటంటే, ఇదిగో ఈ బలులు నైవేద్యాలు ఏవి కూడా వీళ్ళ బ్రతుకులను పవిత్రం చేయలేకపోతున్నాయి. మరి ఎలా మానవుడు స్వర్గానికి వెళతాడు, ఎలా మోక్షానికి వెళతాడు అని ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రం నొక్కి వక్కాణించిన ఏకైక సత్యం ఏంటి అంటే, రక్తము చిందించకుండా పాపము పోదు. నీలో ఉన్న పాపము నుండి నువ్వు విడుదల పొందాలి అంటే రక్తము చిందించబడాలి. యాజ్ ఇట్ ఈస్గా మన పూర్వీకులు కూడా మనకు అదే చెప్పారు. ప్రజాపతి దేవ్యే బే ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః యజ్ఞోపపతి అని మన పూర్వీకులు మనకేం చెప్పారో వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి అదే చెప్పారు. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం బేరీజు వేసి ఆలోచన చేస్తే, బలులు అనేవి మన మానసికోల్లాసానికో మానసిక సంతోషానికో 10 మంది కలిసి భోంచేయడానికో తప్ప అవి మానవుని అంతరంగంలో నిక్షిప్తమై మానవుని మీద ఏలుబడి చేస్తున్న పాపము నుండి మానవునికి ఏ విధమైన వెసులుబాటు, ఏ విధమైన మార్పును తీసుకురాలేకపోతున్నాయన్నది జగమెరిగిన సత్యమే. చివరికి యూదా మతం ఏమైపోయింది అంటే, ఆ మనుష్యుల యొక్క వేషాలు మార్చడానికి మాత్రమే ఉపయోగపడింది. వాళ్ళ బ్రతుకులను మార్చడానికి ఆ మతం కానీ, మతాచారాలు కానీ, మత సంబంధమైన బలులు నైవేద్యాలు ఇవేవి కూడా యూదులను మార్చలేకపోతున్నాయి అన్న సత్యాన్ని గ్రహించారు. ఎక్కడైనా ఎప్పుడైనా మతం అనేది ఎంతవరకు మనకు మేలు కలిగిస్తుందంటే, మానసికోల్లాసానికో యాదృచ్ఛికమైన తాంత్రికమైనటువంటి ఆ మార్పును చూపించగలిగేదే తప్ప, ఎమోషనల్ స్పిరిట్ అనేది అక్కడ వర్క్ చేస్తుంది అన్నమాట. అంటే ఎలాగూ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మతం మనల్ని ఎంతవరకు భక్తిలోనికి, లేక నైరాశ్యంలోనికి, వైరాగ్యంలోనికి, మోక్షం వైపు తీసుకొని వెళుతుందంటే ఆ మత సూక్తులు విన్నంత వరకే. ఎలాగూ అంటే, ఓ కుక్కట శీతాకాలం పొయ్యిలో పడుకుంటుందటండి. పొయ్యిలో పడుకున్నప్పుడు దానికి మంచిగా నిద్ర పడుతుంది, బూడిద వెచ్చగా ఉంటుంది కదా. ఆ వెచ్చగా ఉన్న బూడిదలో పడుకున్న కుక్కకు ఆ 3వ నేత్రం, ఆత్మనేత్రం తెరవబడి ఆ గంగా నదిలో పుణ్య స్నానం చేస్తున్న భక్తులు కనపడతారట దానికి. అలా అప్పుడు అనుకుంటుందట, నా పాపిష్టి కుక్కకు బతుకు వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్లు తన్నులు తినటమే కదా, ఈ బతుకు నాకొద్దు దేవుడా, నేను కూడా పోతాను ఆ గంగలో మునిగి నా పాపాలన్నీ పరిహరించుకొని మంచిగా బతికేస్తాను అనుకుంటుందట ఆ పొయ్యిలో ఉన్నప్పుడు. సో తెల్లవారుగానే ఇంటి ఆడవాళ్ళు లేస్తారు, ఆ కుక్కని చీపిరి కట్టతో కొడతారు. ఇది ముట్టి కానించి ముడ్డి దాకా ఒకసారి బూడిదంతా ఇదిలించుకొని మళ్ళీ ఏదో ఒక ఇంట్లో పోతుంది. దాని లైఫ్ స్టైల్ ఏంటంటే ఇళ్లల్లో దూరడం, తిట్లు తినడం, తన్నులు తినడం. సో మార్పు ఎక్కడొచ్చిందంటే బూడిదలో ఉన్నంతసేపే. సో ఇక్కడ ఉన్నటువంటి మతాచారాలు అనేవి కూడా ఆ క్షణంలో, ఆ సమయంలో, ఆ భక్తి సందర్భంలో కూర్చున్నప్పుడు మన ముందు కూర్చునే భక్తులు చెప్పే భక్తి మాటలు విన్నంతసేపు మనం కూడా భక్తుల్లాగాను, భక్తిలో పరిపూర్ణత చెంది మోక్షానికి వెళ్ళిపోవాలనే ఒక వైరాగ్య ధోరణి, ఎమోషనల్ స్పిరిట్లో ఆ కాసేపు అయిపోతాము. ఈ ప్రాంగణం దాటి బయటికి వెళ్ళాక మన జీవన శైలిలో పడి కొట్టుకొని పోతూ మళ్ళీ కుక్కలాగా మామూలు బతుకైపోతూ ఉంటుంది. సో భక్తి అనేది యాదృచ్ఛికమైనటువంటి మార్పును తీసుకురాగలుగుతుందేమో కానీ మానవునిలో శాశ్వతమైన మార్పు రావాలి అంటే మానవుని కొరకు ఒక పవిత్రమైన రక్తము చిందించబడాలి. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మత పెద్దలు గమనిస్తూ ఉన్నారు. ఎంతగా గమనిస్తున్నారు అంటే, ఎక్కడ
ఈ మానవ జాతిని ఉద్ధరించే ఆ పవిత్ర రక్తం కలిగిన వాడు ఎక్కడ అని పరిశీలించగా ఆ కాలంలో దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తుగా కన్య మరియ గర్భాన జన్మించిన క్రీస్తు 30 సంవత్సరాల నిండు యవ్వనంలో దేవుని రాజ్య సువార్త ప్రకటించడం ప్రారంభించబడి సమాజం దృష్టిలోనికి వచ్చాడు. ఆయన బోధలు ప్రజలను నీతి మార్గంలోనికి తీసుకొస్తున్నాయి. ఆయన బోధలు విన్నటువంటి వారు వాళ్ళ యొక్క చెడు ప్రవర్తన మానుకొని నీతిమంతులుగా బ్రతకడం కొరకు వాళ్ళ బ్రతుకులను మార్చుకోగలుగుతున్నారు. ఈ మాటలు ఆ నోట మత పెద్దల దగ్గరికి వచ్చాయి. ఎన్నో బోధలు మీరు మాకు చేసినా అవి మా జీవితాలను మార్చలేకపోయాయి. ఎవరో నజరేయుడైన యేసట ఆయన ఏం చెప్తున్నాడో చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నాడు. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. అతనిలో ఏ పాపము మేము కనుగొనలేకపోయాం. ఆయన మాటలు మీ వలే కాకుండా ఒక దైవికమైన అధికారం కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అంటూ యేసుక్రీస్తును గుర్చిన సాక్ష్యాలు ఈ మత పెద్దల దగ్గరికి వచ్చాయి. ఈ మత పెద్దలకు నాయకుడిగా ఉండి ఈ సన్హెడ్రిన్ సభ, అది పెద్దల సభ, మనం ఎలాగైతే కమిటీ అంటామో అక్కడ దాన్ని పెద్దల సభ అంటారు. ఈ పెద్దల సభలో అందరికంటే పెద్దవాడు కైపా. ఈ సభకు వచ్చినటువంటి మత పెద్దలందరితో మాట్లాడుతున్నాడు. ఓ మత పెద్దలారా, ఇన్ని సంవత్సరాలుగా ఈ మతాన్ని మనం ప్రోత్సహిస్తూ మతాన్ని కొనసాగించడానికి మనం చేసే ప్రయత్నాలు, మనం ప్రకటించేటువంటి మాటలు ప్రజల్లో ఏ విధమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించలేకపోతున్నాయి. ఇకపోతే మనందరం కూడా మోక్షానికి, ఆ పరలోక రాజ్యం నిత్యత్వానికి వెళ్ళాలని కోరుకుంటున్నామే. ఆ నిత్యత్వానికి మనం వెళ్ళాలి అంటే మన కోసం చావవలసింది జంతువులు కాదు. జంతువుల రక్తం వలన మన పాపం పోవడం లేదు. ఒకవేళ పోతుంది అని మనలో ఎవరైనా నమ్మాలి అనుకుంటే ఒక మనిషి ఒక జంతువును చంపితే సరిపోతుంది. కానీ ఏం జరుగుతుందంటే ప్రతి ఏటా మనం ఆ పావురాయిలో లేకపోతే గొర్రెలో కోళ్ళో మేకలో ఏవో ఒకటి చంపుతూనే ఉన్నాం. ఎందుకు చంపుతున్నాము అంటే మన అంతరంగంలో ఒక నిశ్చయత అనేది లేదు. ఈ జంతు బలి వలన నా పాపం పోయింది, ఈ భక్తి కార్యక్రమం ద్వారా నా పాపం పోయింది అనేటువంటి ఒక నిశ్చయత నాకుంటే ఇక నేను మరలా ఆ బలి కార్యక్రమం జోలికి నేను పోను. ఏటేటా మనం జంతువులను బలిస్తున్నాము అంటే మన పాపం పోలేదు అనేది మనకే అర్థమవుతుంది కదా. మనకు నేర్పించే మతం మన బ్రతుకులను బాగు చేయకపోగా మన వేషాలు, మన వస్త్రధారణ వేషాన్నే మారుస్తుంది తప్ప బ్రతుకులు మార్చలేకపోతుంది మతం. మన జీవితాలను మార్చలేకపోతుంది. కనుక మన జీవితాలను మార్చగలిగింది ఏది అని ఆలోచన చేస్తే ఒక పరిశుద్ధుడైన వాడు తన రక్తం చిందిస్తే మన పాపాలన్నీ కొట్టుకొని పోతాయి. స్తోత్రం చెప్పండి. సో ఇప్పుడు పరిశుద్ధిని కొరకు వేటాడుతున్నారు. ఆ వేటలో, ఆ వెతుకులాటలో దొరికినటువంటి ఆణిముత్యం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో ఎన్నో యుగాలు, ఎన్నో తరాలు, ఎందరో వ్యక్తులు, ఎందరో నాయకులు, ఎందరో దాదాలుగా, బాబాలుగా, దేవుళ్ళుగా చలామణి అయి మానవుల మధ్యలో దేవుళ్ళుగా పూజించబడిన వారు కోట్ల కొలది ఉన్నా మానవ పాపాన్ని ఇతడు తీసివేయగలడు అని వేలెత్తి చూపించడానికి సరిపోయిన వాడు ఒక్కడు కనిపించలేదు. కారణం ఏంటంటే ప్రతి వానిలో కూడా పాపము అనేది ఏలుబడి చేస్తుంది. పాపము యొక్క నైజం ఏంటంటే కామక్రోధ లోభ మోహ మద మత్సరములు అనబడినటువంటి తమో గుణాలు, అరిషడ్ వర్గాలు, ఇవి పాపము యొక్క ఆయుధాలు. ఈ పాపేచ్ఛల చేత, పాపపు ఆయుధాల చేత ఈడవబడుతున్న వాడే తప్ప నేను పరిశుద్ధుడిని చెప్పుకుని ఒకవేళ నాబోటు వాడిని బట్టలేసుకొచ్చినా అది 10 రోజుల్లోనే వాడు తేలిపోతున్నాడు. నేను దైవాంశ సంభూతుండని ఏదైనా గజకర్ణ గోకర్ణ టక్కుట మారాలు చేసినా ఓ సంవత్సరంలో రంగు బయటపడిపోతుంది. మనుషులు వరే వాడు నీతిమంతుడు అనుకున్నాం కానీ కాదురా, వీడు దేవుడు అనుకున్నాం కానీ కాదురా, మన పాపాన్ని తొలగించగలిగిన మనకంటే పరిశుద్ధుడు వీళ్ళు కాదు అని సమాజానికి తెలిసి ఇంకొకళ్ళని లెక్కకు మించిన వాళ్ళని వెంబడించడం తప్ప వాళ్ళ పాపాన్ని పరిసమాప్తం చేయగలిగిన ఏకైక దైవాంశ సంభూతుడు ఇతడు అని వేలు చూపించడానికి వీలు కాని దినాల్లో ఇతడు పరిశుద్ధుడు అని చెప్పడానికి యేసు లోకానికి దిగి వచ్చాడు. అప్పుడు యేసయ్య ఓ సందర్భంలో ఆయనే అన్నాడు, మీలో ఎవరైనా నాలో పాపమున్నదని స్థాపించగలరా? ఎనీబడి ఎల్స్?
ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు, నీలో ఈ పాపం ఉంది, నీవు ఒక పాపివి అని రూపించగలిగిన వాడు ఎవరైనా ఉంటే యేసు రక్తం కూడా నిన్ను నన్ను పాపం నుండి విమోచించడానికి ఉపయోగపడేది కాదు. ఆయన వలన నాకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను నా పూర్వీకుల నుండి సంక్రమింపబడినటువంటి వైష్ణవ భక్తిలో మా తాతగారు భద్రాచలం రామాలయంలో పూజారి, మా చిన్న తాతగారు తాళ్ళపూడి రామాలయంలో పూజారి, మా మేనత్త గుంటూరు శివాలయం పూజారి గారి కూతురు ధూళిపాళ అఖిలాండేశ్వరి, మా మేనమామ కొయ్యలగూడెంలో పూజారి, మా బావగారు చిన్న తిరుపతిలో పూజారి, మాది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో పురుటిగడ్డ శివాలయం వెనక వీధిలో మా ఇల్లు, మా నాన్నగారు పౌరోహితం చేసేది. అటువంటి నిష్ట కలిగిన చాతాద శ్రీ వైష్ణవ కుటుంబంలో 21 సంవత్సరాలు నా తల్లి కార్తీక నోములు బట్టి 7 పర్యాలు పెద్ద తిరుపతిలో నిలువు దోపిడీ ఇచ్చి నేను పురాణాలు చదివి చేసినటువంటి మేం చేసిన మా పూర్వీకుల నుండి సంక్రమించబడిన భక్తిలో నా పాపాన్ని కడిగి కలిగినటువంటి వాడు నాకు దొరకక నేను వేదన చెందుతున్న దినాలలో దేవుడే లేడనే నాస్తిక వాదంలో కమ్యూనిజాన్ని వంట పట్టుకుని డప్పు 7 వరుసలు నేర్చుకొని విజయవాడ నగర వీధుల్లో బాకీవాడా నీకు బాకీ పడ్డది లోకం, ఎవడాలోచించాడు ఒక నిమిషం నీ కోసం, బాకీవాడా నీకు బాకీ పడ్డది లోకం. విప్లవాత్మకమైన పాటలు పాడి జనాన్ని, ఏ దేవుడు లేదు, ఏ పార్టీ మీ బతుకులు బాగు చేయదు, రండిరా కమ్యూనిస్టు పార్టీలో అని పిలిచినోడిని. ఒక నాస్తికుడిగా తిరిగిన నా జీవితంలో భయంకరమైన యాక్సిడెంట్లో 30 రోజులు కోమాలో ఉన్నప్పుడు గతంలో మా పూర్వీకుల నుండి సంక్రమింపబడిన భక్తి మార్గంలో నేను వెతికిన ఏ ఒక్కరూ నన్ను పిలిచి మాట్లాడని నా అనుభవంలో యేసయ్య స్వరమెత్తి నాతో మాట్లాడి, నా కుమారుడా మోషే, పౌలు వలె నువ్వు నా కొరకు శ్రమలో సేవ చేయాలని మరణ పడక మీద నువ్వు లేవనెత్తిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఏదో ఒక చోట ఆయనను ప్రకటిస్తున్నాను. నేను ఈ రాత్రి ఆయన సాక్షిగా మీ మధ్యలో నిలబడ్డాను. యేసు ప్రభు మాత్రమే, యేసు క్రీస్తులాగానే దైవత్వం మన పాపాన్ని విమోచించగలిగిన ఆ విలువైన శక్తివంతమైనదని చెప్పడానికి గల కారణం ఆయనలో ఏ పాపము లేదు. నేను పాపిని, నేను కాదు, ప్రపంచంలో జన్మించిన ప్రతి వాడు కూడా పాపి. శాస్త్రం చెప్తుంది, జన్మనో జాయితే శూద్ర కర్మణో జాయితే ద్విజ. పుట్టుకతో మనుష్యుడు పాపి. మానవుని మీద ఏలుబడి చేస్తున్న జన్మ కర్మ పాపముల నుండి మానవునికి విముక్తి కలిగించేవాడే ఆయనే పరమాత్ముడు. నిత్యత్వం నుండి మానవుని కొరకు మానవునిగా దిగివచ్చి పవిత్రుడై పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో చిందించినటువంటి వాడు. ఈ మత పెద్దలు యేసు క్రీస్తుని గురించి గ్రహించి తరచూ ఆయన చెప్పేటువంటి బోధలు వినడానికి, ఆయనలో ఉన్న లోపాన్ని పట్టుకోవడానికి తమ దగ్గరున్న అనుచరులను పంపించారు. ఊరికినే యేసు ప్రభువుని వెంటనే సిలువేసేయలేదు. ఎవరో తెలియక అది ఆ దేశంలో ఒక భయంకరమైన శిక్ష, ఆ శిక్షకు పాత్రుడు కనుకనే ఆయనను సిలివేశారని చెప్పుకునే అమాయకులకైతే నేనేం చెప్పలేను. కానీ ఆలోచన పరులుంటే ఒకసారి గ్రంథాన్ని చదివి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు అనేక పర్యాయాలు వాళ్ళ అనుచరులను యేసు దగ్గరకు పంపిస్తే ఆ అనుచరులు తిరిగి వచ్చి చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన వలె మాట్లాడడం మేము ఇంతవరకు ఎవరిలోనూ చూడలేదు, ఆయనలో ఏ పాపము లేదు. నేను మీకు చెప్పాను, రోమా గవర్నర్ పిలాతు అన్నాడు ఇతనిలో ఏ దోషం లేదని. రోమా గవర్నర్ పిలాతు భార్య ఉత్తరం రాసి పంపింది ఆయన నీతిమంతుడని. ఆయన పుట్టినప్పుడే దేవదూతలు దిగివచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానమని దేవుని దూతలే ఆయన సర్వోన్నతుడు అంటే ఏ లోపము లేని ఉన్నతమైన ఉత్తమ పురుషోత్తముడు అని ప్రకటించాయి. శాన దయ్యాలు పట్టిన వాడు గెరాసేన దేశంలో యేసును చూడగానే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని అంటూ ఆయన దైవత్వాన్ని శ్లాఘించి అక్కడి నుంచి విడిచి పారిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే యేసు క్రీస్తులో పాపము లేదని ఘంటాపదంగా సవాలు చేసి చెప్పగలుగుతున్నాను నేను. కనుకనే యేసు రక్తము ప్రతి మనిషి యొక్క పాపము నుండి అతనిని విడిపించి పవిత్రులనుగా చేసి స్వర్గానికి తీసుకొని వెళ్ళగలుగుతుంది.
కాబట్టి అతడు గ్రహించిన వాడై అన్ని రకాలుగా యేసు ప్రభువుని పరిశీలించిన మీదట ఈయన చనిపోతే మనకు ప్రయోజనం కలుగుతుందని యూదులు పట్టుబట్టి యేసును సిలువకెక్కించిన కారణం ఆయన మీద కక్ష కాదు. సర్వ మానవ జాతికి మోక్షం కలగాలంటే ఈ పరిశుద్ధుడు ప్రాణం పెట్టి రక్తం కారిస్తే తప్ప లోకానికి మోక్షం కలగదు. రక్త ప్రోక్షణం అవశ్యం అన్న సత్యం యేసుక్రీస్తులో నెరవేర్చబడి ఆ పరిశుద్ధుడు సర్వమానవ జాతి అందులో నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ గోవాడ వాస్తవీలైన నా ప్రియ సహోదరులారా, మీ అందరి కొరకు యేసయ్య సిలువలో రక్తం కార్చాడు. కేవలం యూదుల కొరకో నా కొరకో కాదు, అందరి కొరకు రక్తం కార్చిన ఏకైక పరిశుద్ధ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును మీరు నమ్మితే మీ జీవితాలకు ముక్తి కలుగుతుంది. నెమ్మది లేని జీవితాలకు నెమ్మది కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. గొడ్రాళ్ళు తల్లులు అవుతారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుకుంటారు. మనశ్శాంతి లేని వాళ్ళు మనశ్శాంతిని పొందుకుంటారు. ఈ లోకంలో చనిపోయిన తరువాత మోక్షానికి చేరుతారు. ఇన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు దేవుడైన క్రీస్తులో నిక్షిప్తమై ఉన్నాయి కనుక ఆయన చనిపోవుట మనకు ప్రయోజనకరమై మోక్ష రాజ్య ప్రాప్తి కలుగుటకు వీలు కలిగించిన దేవాది దేవుడు క్రీస్తు. ఆ క్రీస్తు అడుగుజాడల్లోనికి రండి, ఆ సత్యాన్ని గ్రహించండి, ఆయనను నమ్మండి, రక్షణ పొందండి. ఆయనను ఆరాధించడం కొరకే మీ కొరకు ఒక దేవుని మందిరం, ఇక్కడ దైవజనుడు, ఒక మంచి సాక్ష్యం కలిగిన దైవజనుడు దేవరాజు గారు మీ మధ్యలో ఉన్నారు. దేవుని మందిరానికి రండి, ప్రభువుని ఆరాధించండి. ప్రభు కటాక్షం మీకు తోడై మిమ్మల్ని రక్షించును గాక. తలలు వంచి కళ్ళు మూసుకోండి. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. ఎవరికి వారే మీరు ఎక్కడున్నప్పటికీ కానీ మీ జీవితంలో మేలు కోరుకుంటున్నావా? ప్రభు నీ జీవితంలో ఖచ్చితంగా మేలు చేస్తారు. ఆయన బలహీనులను బలపరిచేవాడుగా, రోగులను స్వస్థపరిచేవాడుగా, సమస్యలు విడిపించేవాడుగా, నీ ప్రతి సమస్యకు జవాబుగా యేసుక్రీస్తును నేను నీకు పరిచయం చేస్తున్నాను. అంతకు మించి ఆయన కార్చిన అమూల్య రక్త ప్రోక్షణ నిన్ను మోక్షానికి తీసుకొని వెళుతుంది. మానవుడు ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఒకనాడు చనిపోతాడు. చనిపోయిన వాడైతే స్వర్గానికైనా లేదు నరకానికైనా వెళ్ళాలి. నరకానికి వెళ్ళాలని ఏ మనుష్యుడు కోరుకోడు. ఎందుకంటే అదొక భయంకరమైన శాపగ్రస్తమైన స్థలం, అదొక శిక్షాస్థలం. ప్రతివాడు స్వర్గానికి మోక్షానికి వెళ్ళాలని కోరుకుంటాడు. ఆ నీ కోరిక నెరవేర్చబడాలి అంటే ఏకైక ఆధారం నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తే. యేసయ్య నిజ రక్షకుడుగా, నిజ దేవుడుగా, నువ్వు కార్చిన రక్తమే నాకు మోక్షాన్ని కలిగిస్తుందని ఓ సత్యాన్ని రాత్రి నువ్వు నాకు తెలియచేశావు. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను వెంబడిస్తాను, నేను నిన్ను ఆశ్రయిస్తాను, నిన్ను ఆరాధిస్తాను అని హృదయపూర్వకంగా చెప్పగలిగితే, క్రీస్తులో దైవత్వం నీకు అవగతమైతే, క్రీస్తులోని దైవత్వం నీ మనోనేత్రాలు వెలిగిస్తే, ఆ క్రీస్తు ఆశీర్వాదం నీకు కావాలనుకుంటే నీ కుడి చేతిని పైకి చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి మీరు ఎక్కడున్నప్పటికీ కానీ మనశ్శాంతి కావాలా, నెమ్మది కావాలా, స్వస్థత కావాలా, దీవెన కావాలా? ఇవన్నీ మాకున్నాయి సార్. స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నావా? పరిశుద్ధుడైన దేవుడుగా క్రీస్తు నీ కొరకు పవిత్ర రక్తం సిలువలో కార్చాడు. ఆ రక్తమే మోక్ష రాజ్యానికి నేను తీసుకొని వెళుతుంది. చేతులెత్తిన వారు ఉన్న పళంగా ఉన్న చోట అలాగే లేచి నిలబడండి. ఈ రాత్రి ఆ దైవ కటాక్షం, ఆ దేవుని కృప, ఆ దేవుని ఆశీర్వాదం నేను కోరుకుంటున్నాను. క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వపు రుజువులు నా మనోనేత్రాన్ని వెలిగించాయి. నేను యేసును హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. యేసయ్య నాకు కావాలి అని చెప్పగలిగిన చేతులెత్తిన వాళ్ళు మాత్రం నిలబడండి. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గనుడా గొప్ప దేవా, నీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల ఈ కూడిక ద్వారా నీ దైవత్వం మరొక పర్యాయం నీ ప్రజల ఎదుట విశదపరచడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు. ప్రకటించబడిన మాటలు ప్రజల హృదయాలలో నూరంతలుగా ఫలించడానికి సహాయించి నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ కటాక్షం కోరి లేచి నిలబడిన ప్రతి ఒక్కరి జీవితంలో
నీ ఆధ్యాత్మికమైన దీవెనలు మెండుగా దయచేయండి. చెల్లి నీ కుటుంబాన్ని మీరు దీవించు నాయన. నీ సేవకుడు దేవరాజు కుటుంబాన్ని దీవించు, ఇక్కడ ఉన్న సంఘాన్ని దీవించు. ఈ గ్రామంలో సేవ చేస్తున్న మీ సేవకులు వారి కుటుంబాలు సంఘాలను దీవించు. అనేకులు సత్యమెరిగి నీ మందిరానికి రావడానికి కృప చూపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.